సో మీ పైన కొత్తగా రూమర్స్ ఒకటి వస్తాయి వెంకట్రావు గారు, స్పాట్లో అడుగుదాం అనుకుంటున్నా. 2029కి మీరే టీడీపీ క్యాండిడేటా? డౌటే ఉంటుంది, అన్డౌటెడ్లీ కదా. అది చంద్రబాబు గారి ఇష్టం, బట్ నేను అనుకుంటున్నా. మళ్ళీ మీరు అధిష్టానం ఇష్టం అంటారు? అది పార్టీలో పనిచేసేటప్పుడు కాదండి, పార్టీలో పనిచేసేటప్పుడు అంటే ఇది ఫ్రీ యార్లగడ్డ అడ్డ గన్నవరం గడ్డ అంటున్నారు అందరూ. అంటాం అంటే ఫ్యాన్స్ అంటారు కానండి, బేసికలీ రాజకీయ కానీ నేను ఇండిపెండెంట్గా డెఫినెట్గా 2019లో అతను పార్టీ మారిన తర్వాత, నా ప్రత్యర్థి పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు వెళ్తే నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దామనే వేచి చూశా. ఇది క్లియర్గా ఆ రోజున జిల్లాలోని వైసీపీ నాయకులందరికీ తెలుసు. నా వల్లే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆ రోజు 5 శాసనసభ్యుల్ని చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దాం అనుకుని ఆయన పదవిలోంచి తీసేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని 5 ఆగిపోయాడు. ఏకైక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ని జనసేన అతను రాజులతనే తీసుకున్నాడు. ఏం పోగు తిందామని తీసుకున్నాడు ఆయనకు తెలియాలి. చంద్రబాబు గారు హోదా పోయింది లేదు. ఈ పనులన్నీ చేయడం వల్ల ఈయన హోదా పోగొట్టారు. ఈయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈయన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండి అసెంబ్లీకి కూడా రాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వాడు ఉన్నాడు.